ఇది ఇటు సైడ్ ఏమో బీచ్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది. మీకు ఇక్కడ కలర్ ఇది గ్రీన్ కలర్, ఇక్కడ రెడ్ కలర్ అలా ఉంటాయి కలర్స్. ఇక్కడ ఓనర్స్ అయితే ట్రీస్ చాలా బాగా పెంచుతారు. ఈ బిల్డింగ్లో సీసీ కెమెరా ఇంకా డాగ్ రెండు ఉంటాయి కాబట్టి ఫుల్ సెక్యూరిటీ. ఇక్కడ తప్ప ఇంక వేరే ఛాన్స్ ఎక్కడ లేదు. హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్పీ స్టోరీస్. నా పేరు ప్రహ్లా. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే కనుక నేను గోవాలో ఉంటాను. మోస్ట్లీ గోవా వీడియోస్ చేస్తూ ఉంటాను. ఈరోజు ఫైనల్లీ గోవాలో లోకల్ హౌసెస్ ఎలా ఉంటాయో చూపిస్తాను. అంటే మా హోమ్ టూర్ చేస్తున్నాను అనమాట. నేను వీడియో చేసే కన్నా ముందు కొన్ని విషయాలు చెప్తాను. మనం ఇల్లు సర్చ్ చేస్తాం కదా, అలాగే మేము కూడా సర్చ్ చేస్తుంటే మాకు కొన్ని విషయాలు తెలిసినాయి. ఒకటి ఏంటంటే ఇక్కడ మ్యాక్సిమం హౌసెస్లో మనకి కబోర్డ్స్ అనేవి ఉండవు అనమాట. మేము సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్ కానీ ఏది చూసినా సరే అక్కడ మాకు కబోర్డ్స్ అనేది కనిపించలేదు. ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లో కూడా హాల్లో ఇంకా బెడ్రూమ్స్లో మీకు కబోర్డ్స్ ఏమి ఉండవు. ఓన్లీ కిచెన్లో మాత్రమే ఫుల్ ఉంటాయి. ఇక్కడ మా ఓనర్స్ కూడా లేవు. అండ్ ఇక్కడ మోస్ట్లీ ఇండివిజువల్ హౌసెస్ ఉంటాయి. అపార్ట్మెంట్స్ అన్నవి చాలా తక్కువ అనమాట. ఇంకోటి వచ్చేసరికి కలర్స్ వెనక చూడండి, ఆరెంజ్ కలర్, ఇక్కడ ఎల్లో కలర్, అలా డార్క్ కలర్స్ ఇక్కడ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అనమాట. పక్కన వాళ్ళు సెట్ చేస్తారు అని చెప్పి ఇక్కడ ఆలోచించారు. ఆ విషయం చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీనరీ. ఇక్కడ చిన్న హౌస్ అవనివ్వండి, పెద్ద హౌస్ అవనివ్వండి, ఖచ్చితంగా మీకు అక్కడ చుట్టూరి ట్రీస్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు మేము ఉంటున్న ఇంటి చుట్టూరి చాలా ట్రీస్ ఉంటాయి. అందరూ మేము గోవాకి దూరంగా ఉంటున్నామని చెప్పి అనుకుంటారు. మేము గోవా నార్త్ గోవాకి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ తీసుకోండి. అంటే పనాజీకి మేము 24 కిలోమీటర్స్ దూరంలో ఉంటున్నాము. సౌత్ గోవాకి కొంచెం స్టార్టింగ్లో ఉంటున్నాం అనమాట. నేను ఎగ్జాక్ట్ లొకేషన్ అయితే చెప్పను. ఇక్కడ నుంచి బీచ్ వచ్చేసరికి 4 కిలోమీటర్స్ అండ్ వాటర్ ఫాల్స్ వచ్చేసరికి జస్ట్ 1/2 కిలోమీటర్ మాత్రమే. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మనం హోమ్ టూర్ అనేది స్టార్ట్ చేసేద్దాము. అవుట్ సైడ్ వ్యూ అయితే మీకు ఇలా ఉంటుంది. జస్ట్ నేను ఒక పిక్ అటాచ్ చేస్తున్నాను. ఇక్కడ చూసారా ట్రీస్, మా ఓనర్స్ అయితే ట్రీస్ చాలా బాగా పెంచుతారు. ఇది వచ్చేసరికి అవుట్ సైడ్ అనమాట. ఇలా పైకి వెళ్తే పైకి కూడా మీకు కొన్ని ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి. ఆ తర్వాత మనకి బయట నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది. చూసారా ట్రీస్ ఎంత ఎక్కువగా ఉన్నాయో. ఇక్కడ ప్రతి ఒక్కరు పక్కా ట్రీస్ అయితే పెంచుతూ ఉంటారు. ఇలా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇంట్లోకి అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోదాము. ఇది వచ్చేసరికి హాల్. ఇక్కడ బుజ్జి క్యూట్ స్టఫ్ పెట్టుకోవడానికి జస్ట్ 3 కబోర్డ్స్ లాంటిది ఇచ్చారు. దాంట్లో షోకేస్ తప్ప ఇంక దేనికి పెట్టుకోవడానికి ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి ఆరెంజ్ కలర్. ఇక్కడ కలర్స్ అన్నీ అలాగే ఉంటాయి. మా ఇంట్లో స్టఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేము షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా, మళ్ళీ వేరే చోటుకి వెళ్ళినప్పుడు అవి తీసుకెళ్ళడం కష్టం అవుతుంది. సో కొంచెం తక్కువగానే ఉంచుతాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కిచెన్. ఇది వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అనమాట. ఇదే మా ఓపెన్ కిచెన్. అక్కడ గ్రైండర్, ఇండక్షన్. ఇక్కడికి వచ్చాక నేను ఇండక్షన్ మీద కుక్ చేయడం చాలా ఎక్కువ అయింది. ఎందుకంటే ఇక్కడ కరెంట్ బిల్ కొంచెం తక్కువ వస్తుంది. మనతో కంపేర్ చేసుకుంటే ఒక హాఫ్ వస్తుంది అనుకోండి, అంతే. ఇక్కడ గోవా గవర్నమెంట్ దగ్గర నుంచి వాటర్ వస్తాయి కాబట్టి మనం వాటర్ బిల్ కూడా కడతాము. సేమ్ కరెంట్ బిల్ ఎంత వస్తుందో అంతకన్నా కొంచెం ఎక్కువ వస్తుంది మాకైతే. ఇక్కడ చూడండి మేము ప్యూరిట్ పెట్టించుకున్నాము. ఆ తర్వాత తెలిసింది డైరెక్ట్ వాటర్ తాగేయచ్చు అని చెప్పి. ఇక్కడ టీడీఎస్ వాల్యూస్ 33 అలా ఉన్నాయన్నమాట. అంటే ప్యూర్ ఫ్రెష్ వాటర్ వచ్చేటట్టు ఉన్నాయి. ఇంకా మన బెడ్రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోతాము. బెడ్రూమ్స్ కన్నా ముందు ఇక్కడ వాష్రూమ్ చూద్దాము. వాష్రూమ్ అయితే చాలా పెద్దగా వస్తుంది. అక్కడ ఒక షింక్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక షింక్ వస్తుంది. చెప్పాను కదా ఇక్కడ కలర్స్. ఇది పక్కన ఇంటి వాళ్ళకి కనెక్షన్ అనమాట. ఈ డోర్ ఇది పింక్ కలర్, ఇది గ్రీన్ కలర్, ఇక్కడ రెడ్ కలర్, అలా ఉంటాయి కలర్స్ ఇక్కడ. ఇది వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అనుకోండి, చైల్డ్ బెడ్రూమ్ అనుకోండి. ఇక్కడ మీకు ఎక్కువ స్టఫ్ ఏం కనిపించదు, జస్ట్ బీరువా ఉంటుంది, ఎక్స్ట్రా లగేజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ దేవుడు ఉంటారు. అక్కడ కిందది మైక్రోవేవ్, అంతే. అంతకు మించి ఏం కనిపించదు ఇక్కడ. జస్ట్ ఖాళీగా వదిలేసాం మేమైతే. ఇది ఏమో ఎక్స్ట్రా బెడ్స్ ఎవరైనా వస్తే కనుక ఉంటాయని చెప్పి. అండ్ ఫైనలీ మనం మాస్టర్ బెడ్రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ తప్ప ఇంక వేరే ఛాన్స్ ఎక్కడ లేదు. సో చచ్చినట్టు బెడ్రూమ్లోనే పెట్టాల్సి వచ్చింది. అది ఇక్కడికి వచ్చేసరికి నేను మొత్తం వాల్ అంతా అలా డెకరేట్ చేసుకున్నాను. బాగుందా? అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ కబోర్డ్స్ లేవు కాబట్టి మీకు చాలా స్పేషియస్గా ఉంటుంది బెడ్రూము. అండ్ ఇక్కడ విండోస్ చూడండి ఎంతెంత సైజు ఉన్నాయో. ఇక్కడ బ్రిక్ సైజు ఎంత పెద్దది ఉంటుంది తెలుసా. మీరు బయట చూపించినప్పుడు చూస్తే అక్కడ ఉంటుందన్నమాట. వాల్ నిండా బ్రిక్స్ ఎంత పెద్ద పెద్ద సైజులు కనిపిస్తూ ఉంటాయి మీకు. ఇక్కడి నుంచి చూసినా సరే మీకు గ్రీనరీ అలాగే కనిపిస్తుంది. అండ్ కిచెన్లో కూడా చాలా బాగా గాలి వస్తూ ఉంటుందన్నమాట. ఈవినింగ్ అయ్యేసరికి అక్కడ కిచెన్లో ఇంకా కుక్ చేయాలంటే ఇంకా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ కూడా ఒక బాల్కనీ ఉంటుంది.
ఇది వచ్చేసరికి బ్యాక్ బెడ్రూమ్ నుంచి వెనకాల మౌంటైన్ కనిపిస్తుంది. సేమ్ చుట్టూరి ట్రీస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. వర్షం వచ్చినప్పుడు అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ సన్‌సైడ్స్ కూడా బానే ఇచ్చారు. మాకు ఏదైతే ఎక్స్‌ట్రా స్టఫ్ ఉందో అదంతా మేము పైకి తోస్తాము. అండ్ ఇక్కడ బ్లూటూత్ స్పీకర్ పెట్టుకున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రొజెక్టర్ ఏసుకొని మూవీస్ అన్నీ మేము ఇక్కడే చూస్తాము. అదనమాట హోమ్ టూర్. నచ్చిందా మీకు హోమ్ టూర్? పైకి కూడా వెళ్దామా? సరే అయితే ఇప్పుడు ఇంకా పైకెళ్దాం మనం. పైకెళ్ళాలంటే ఫస్ట్ కీస్ తీసుకోవాలి. కీస్ తీసుకొని అలా పైకెళ్దాం. చెప్పనా? మీకు ఇక్కడ గ్రీనరీ కనిపిస్తుందని చెప్పి అలా. ఇది వచ్చేసరికి పైన అనమాట. ఈరోజు యాక్చువల్‌గా చాలా ఎండగా ఉంది. మార్నింగ్ అయితే వర్షం పడింది గానీ, ఇలా ఇప్పుడైతే ఎండగా అనిపిస్తుంది. మీకు ఇదెందుకు కట్టారో ఏమైనా ఐడియా ఉందా? జస్ట్ పక్షులు వచ్చేస్తాయని జెప్పి ఇక్కడ చాలా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. చుట్టూరి ట్రీస్ ఉంటాయి గదా! అందుకని ఇలా కట్టారనమాట. ఎగ్జాక్ట్‌లీ చూసినప్పుడు మీకేం గుర్తొస్తుంది? 'అరుంధతి' మూవీలో పశుపతికి చుట్టూరి కడతారు గదా! అలా ఉంటుందనమాట. ఇది చూసినప్పుడల్లా నాకు అదే ఫీలింగ్ వస్తుంది. ఇదిగోండి పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందనమాట. ఇక్కడ ఇల్లులుంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసరికి మొత్తం చెట్లు కనిపిస్తూ ఉంటాయి. కనిపిస్తుందా మీకు? ఇక్కడి నుంచి అలా వెళ్తే మీకు అక్కడ రోడ్డు కనిపిస్తుందా? ఆ రోడ్డే హైవే అనమాట. మెయిన్ హైవే అది. దాని మీద డైరెక్ట్ అది నార్త్ గోవాకి, సౌత్ గోవాకి కనెక్టింగ్ రోడ్ అది. ఇదనమాట. అదిగోండి ఇంకా హౌసెస్ ఉన్నాయి. కిందయితే మీకు ఇలా ఉంటుంది. మొత్తం ఖాళీగా ఉంటుందనమాట ఇటు సైడ్ అంతా. నెక్స్ట్ అటు సైడ్ కూడా మీకు చూపిస్తా. పైన 2 ట్యాంక్స్ ఉంటాయి. ఇక్కడ వాటర్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు. బట్ మనం మనీ కట్టుకోవాలి. అదొకటే ప్రాబ్లమ్. ఇదిగోండి. పైనుంచి వ్యూ అనమాట. గాలి ఫుల్‌గా ఏస్తుంది ఇప్పుడైతే. బీచ్, బీచ్ ఇటు సైడ్ ఉంటుంది. ఇదిగో ఇటు సైడ్ ఏమో బీచ్ ఉంటుంది. వాటర్ ఫాల్స్ ఏమో ఇటు సైడ్ ఉంటుంది. మీకు ఇక్కడ నుంచి కనిపించట్లేదు గానీ మామూలుగా చాలా దగ్గర నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. అంత దగ్గరలో ఉంటుందన్నమాట వాటర్ ఫాల్స్. బిల్డింగ్ సైడ్ వ్యూ అనమాట. పైనుంచి మీకు విండో నుంచి చూపించాను కదా బెడ్రూమ్ నుంచి. అవే ఆ పైన ఉన్న విండోస్ అనమాట. కింద అయితే పార్కింగ్ అయితే ఎక్కువే ఉంటుంది. ఇంకా చాలామంది ఉంటారు మేము ఉంటున్న హౌస్‌లో. అందుకని అన్ని బైక్స్ ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఫ్రంట్ వ్యూ. ఇక్కడైతే చెట్లు చెప్పాను కదా చాలా ఎక్కువ పెంచుతారని చెప్పి. అందుకని మీకు ఎటు చూసినా చెట్లే కనిపిస్తాయి. రోడ్డు సైడ్ అంతా సరే మీకు ఓన్లీ చెట్లే కనిపిస్తాయి. ఇది ఎలా ఉంటుందంటే కింద రోడ్డు కింద ఉండి ఆ పక్కన సైడ్ కనిపిస్తుంది మీకు. అక్కడి నుంచి మళ్ళీ రోడ్డు వచ్చి చిన్న కొండ మీద ఈ బిల్డింగ్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. బిల్డింగ్‌లో సీసీ కెమెరా ఇంకా డాగ్ 2 ఉంటాయి. కాబట్టి ఫుల్ సెక్యూరిటీ. ఫైనల్లీ మా ఇల్లయితే చూసారు కదా! ఎలా ఉందో చెప్పండి. అండ్ నెక్స్ట్ మేము ఉంటున్నది 2 బీహెచ్‌కే కదా! దీనికి కాస్ట్ వచ్చేసరికి 16,000 అనమాట. ఇక్కడ మాక్సిమం మీకు 13,000 దగ్గర నుంచే స్టార్ట్ అవుతాయి కాస్ట్. అంతకన్నా తక్కువ అయితే ఏం దొరకవు. బ్యాచిలర్స్ రూమ్స్ కూడా ఉంటాయి. చాలా తక్కువలో దొరకాలంటే చాలా కష్టం ఇక్కడ. ఇంకా వచ్చేసరికి గ్రాసరీస్ అన్నిటి గురించి మాట్లాడుకుంటే అవి కూడా కొంచెం కాస్ట్‌లీగానే ఉంటాయి. ఇక్కడ డీమార్ట్ కరెక్ట్‌గా మేము వచ్చినప్పుడే పెట్టారు. సో, మాక్సిమం డీమార్ట్ లోంచే తెచ్చుకుంటాము. వెజిటబుల్స్ అయ్యి మాత్రమే బయట తెచ్చుకుంటాము. అదనమాట. ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనున్నా మా హౌస్ గురించి ఎలా ఉందో అన్నీ కామెంట్స్‌లో చెప్పండి. అంతే టాటా. బై బై. థాంక్ యూ. నా వీడియో చూసినందుకు. నచ్చితే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.